గోడే కట్టలేనోడు రాజధాని ఏం కడతాడు? చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలీదా? 5 మంత్రులు గుడి దగ్గరికెళ్లి ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్పిన తరువాత కేవలం 6 రోజుల ముందు గోడను కట్టడం స్టార్ట్ చేసి 2 రోజుల ముందు గోడను పూర్తి చేశారు. ఏదో ఎప్పుడో పాతకాలంలో కట్టిన గోడ పడిందంటే అర్థముంది, కానీ నిన్నగాక మొన్న కట్టిన కొత్త గోడ కూలిపోవడం ఏంటి? 20 మీటర్ల పొడవు 10 అడుగుల ఎత్తున్న గోడను ఎవరైనా కాంక్రీట్ కాలములతో కడతారు. ఇక్కడ ఫ్లైయాస్ దిమ్మెలతో కట్టారయ్యా. ఇంతలో దానికి 5 మంత్రులు వెళ్లడం దేనికి? పరిశీలించడం దేనికి? తక్షణమే 5 మంత్రులు రాజీనామా చేయాలి. వారితో పాటు వెంటనే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో, ఇప్పుడు జరిగిన సింహాచలంలో అనేక మంది సామాన్య భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. చనిపోయిన కుటుంబానికి జగన్ తన వంతుగా ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఎవడిచ్చినా ఇవ్వకపోయినా తాను ₹1 కోటి ఇస్తానని చెప్పాడు. నిజంగా నువ్వు కలియుగ కర్ణుడివేనయ్యా.